వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కె పాల్ లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. గత ఎన్నికల్లో సీటు ఇస్తారని చెప్పి బీజేపీ తనను మోసం చేసిందని చెప్పారు. అందుకే తాను రాజకీయాలకు దూరమైనట్లు ఆయన తెలిపారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కె పాల్ తరఫున ప్రచారం చేస్తారని చెప్పారు. ఆయన ఆహ్వానం మేరకే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు వెల్లడించారు. వైజాగ్ ఎంపీగా కె పాల్ పోటీ చేస్తున్నారని చెప్పారు. పాల్ లోక్సభ సభ్యుడిగా ఎంపికైతే రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుతున్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు బాబు మోహన్. కాదు 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 నువ్వు ఆఫీషియల్గా చేరాలి మళ్ళీ అన్నారు. అప్పుడు నువ్వు కొత్తలో పనిచేసినావు, ఇప్పుడు పార్టీలో చేరి పనిచేయాలన్నా. అయితే ఒక కండిషన్ అన్నా. ఏంటి అది? వరంగల్లో పుట్టిన నేను, వరంగల్లో మా ఫాదర్ టీచర్ పనిచేశారు. నాకు అక్కడ చాలామంది చుట్టాలు కూడా ఉన్నారు. వాళ్ళందరి కోరిక ఒక్కసారన్నా నేను వరంగల్లో పోటీ చేయాలని. ఇక నేను ఎమ్మెల్యేగా చేయను, ఒకవేళ నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే నేను చేరతానన్నా. నిన్ను మించిన క్యాండిడేట్ మాకు దొరుకుతారా, వామ్మో ఇంద్రుడు చంద్రుడు అని నా పేరే లేకుండా లిస్టు పంపారు పోయినసారి ఎంపీ ఎలక్షన్స్. ద్రోహం కదా, అబద్ధం కాదు అది. చేరమని చేర్చుకొని టికెట్ ఇవ్వకపోవటం అది కరెక్టా? అయిపోయింది. ఈసారి కూడా ఇస్తారనుకుంటే ఈసారి కూడా ఇచ్చే పొజిషన్ లేదా. జనవరి నుంచి డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ 3 సార్లు మోడీ గారు వచ్చారు హైదరాబాద్.